హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అకేషన్ ఏదైనా సరే, ఎటువంటి ఏజ్ గ్రూప్కైనా సరే బెస్ట్ హెల్దీ రెసిపీ బిసిబెళబాత్, అది కూడా గోధుమ రవ్వతో. ఒకసారి కనుక రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బిసిబెళబాత్కి కావలసిన పదార్థాలను తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఇంగువ, తాలింపు దినుసులు, కొద్దిగా జీడిపప్పు, ఆయిల్, 100 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల కందిపప్పు, 200 గ్రాముల గోధుమ రవ్వ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, అలాగే పచ్చిమిర్చి. ఒక కప్పు తీపి గుమ్మడికాయ ముక్కలు, 1 కప్పు ఆనపకాయ ముక్కలు, అరకప్పు అరటికాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుందాం. ప్రతి బైట్ ఎంతో రుచిగా ఉంటూ చక్కటి పోషకాలను అందించే ఈ బిసిబెళబాత్ ఎటువంటి వారికైనా తేలిగ్గా జీర్ణమైపోయే బెస్ట్ వెజిటేబుల్ డిష్ అని చెప్పచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి పెసరపప్పు, అలాగే కందిపప్పు, గోధుమ రవ్వ, ఈ మిశ్రమాన్ని చక్కగా వాష్ చేసి మూడు లేదా 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించండి. ఇది ఉడికే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. నేను ఇక్కడ ఒక మట్టి పాత్రను తీసుకున్నాను. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను దోరగా వేగనిద్దాం. ఇవి చక్కగా వేగిన తర్వాత ముందుగా గుమ్మడికాయ ముక్కలు, తర్వాత డ్రమ్ స్టిక్ ముక్కలు, అలాగే క్యారెట్, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన సొరకాయ ముక్కలు, అలాగే తరిగిన అరటికాయ ముక్కలు, టొమాటో ముక్కలు. ఈ మిశ్రమాన్ని చక్కగా కలియపెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మసాలాలు, కొద్దిగా వాటర్ కూడా కలుపుదాం. మూత పెట్టేసి 4 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని కూడా కలిపేయండి.
ఈ మిశ్రమాన్ని చక్కగా ఈవెన్గా కలిపి కాసేపు మూత పెట్టి 2 నుంచి మరొక 3 నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వండి. ఈ బిసిబెళబాత్ రెడీ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ని చూద్దాం. సన్నగా తరిగిన కొత్తిమీర, చివరిగా చిటపటలాడుతూ బ్రహ్మాండమైన రుచిని తీసుకొచ్చే తాలింపు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొట్ట నుండా లాగించేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక అద్భుతమైన రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.